ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గురువుగారు, ఏంటి ఈరోజు పూజ మొదలవుతుందా లేదా? ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. త్వరగా రమ్మని చెప్పండి. అదిగోండి వచ్చేస్తున్నారు. ఏమయ్యా, యమునమ్మ గారు సహస్ర ఎక్కడా? ఇంట్లో వ్రతం పనులున్నాయి కదా, అందుకని వెళ్ళిపోయారు. సరే, పూజ మొదలెడదాం, రండి కూర్చోండి. అమ్మా, కవల అట్టిపండు తెచ్చారా? తెచ్చాం పంతులు గారు, ఇదిగోండి. సరేనమ్మా. దంపతులిద్దరూ ఈ కవల అట్టిపండు ముడుపును తీసుకెళ్లి గుడిలో ఉన్న ముడుపులు కట్టే చెట్టుకు కట్టండమ్మా. ఏదో ఒకరోజు ఇక్కడే నీ సమక్షంలో కనకాని నా భార్య అని చెప్పే రోజు రావాలి. తనని నా భార్య అని అందరికీ ఏ సంకోచం లేకుండా చెప్పేలా దీవించు తల్లి. అమ్మా, సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నామే కానీ దీనికి ఫలితం ఉండదని మాకు తెలుసు. నాకేమీ మీ అనుగ్రహం, మీ కటాక్షాలు అక్కర్లేదమ్మా. విహారీ గారు, యమునమ్మ గారు, వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు. వాళ్ళు సంతోషంగా ఉండేలా దీవించు తల్లి. ఏమైంది విహారీ గారు? లక్ష్మి, కంట్లో ఏదో పడినట్టుంది. ఒక్క నిమిషం ఉండండి. దుమ్ము పోయిందిలే కనుక, పద. అల్లుడు గారేమో మనమ్మాయికి ఇంత కూడా నొప్పి పుట్టకుండా చూసుకుంటున్నారు. అమ్మాయేమో అల్లుడు గారిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూడవే. వాళ్ళిద్దరూ ఇంత ప్రేమగా ఉన్నా మరి పిల్లలెందుకు పుట్టట్లేదయ్యా? పుడతారులేవే. ఈసారి చేసిన సంతానలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఇద్దరికి ఒకళ్ళు కాదు, ఆ కవల అట్టిపళ్ళలాగా కవల పిల్లలు పుడతారు చూడు. అదే జరిగితే నిజంగా దేవుణ్ణి ఇంకేం కోరుకుంటామయ్యా? అన్నీ ఫలిస్తాయే, కాని కాలం కొంచెం పరీక్షిస్తుందంతే.
ఉమ్. మీరిద్దరూ ఆ పీటల మీద కూర్చోండి. అమ్మా, ఇంతటితో సంతాన లక్ష్మీ వ్రతం పూర్తయింది. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. అమ్మా, మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోండి. రా. కలకాలం పిల్లా పాపలతో వర్ధిల్లాలి. గంపెడు పిల్లలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. సరే అండి, వెళ్ళొస్తాను. మంచిది పంతులు గారు. మంచిది. ఆ అమ్మవారి దయ వల్ల వ్రతం అంతా చాలా బాగా జరిగింది. ఈ వ్రతమైనా ఫలించి మీకు పండంటి బిడ్డ పుట్టాలి. ఫలిస్తుంది లేవే. అమ్మవారి సమక్షంలో జరిగిన వ్రతం. అమ్మవారు కరుణించకుండా ఎలా ఉంటారు? ఏంటి అలా ఉన్నావు? మరి నువ్వు అమ్మాయిని పిల్లల గురించి అన్నిసార్లు అంటే ఇంకెలా ఉంటుంది? ఇదిగో, పిల్లలు పుట్టడం అనేది దైవ సంకల్పం ప్రకారం జరుగుతుంది. మీరు ఆ విషయంలో మా వలన బెంగ పెట్టుకోవద్దు. మా ఆలోచన వేరులే నాన్న. మాది కలవని బంధం. మా మధ్య పెళ్లి మాత్రమే జరిగింది. ఇంకా ఏది ఉండదు, ఉండకూడదు. ఆ దేవుడు నిజంగా కరుణిస్తే నా భార్యగా లక్ష్మిని అందరిలో ఒప్పించి మీ కోరికని నెరవేరుస్తాను. సరేనమ్మా, మీ పనులు అయిపోయాయా? లేదు మావయ్య, ఇప్పుడు కూడా వెళ్ళాలి. అమ్మా, నాన్న, మీరెప్పుడు సిటీకి రావడమే కానీ ఈ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాల్ని చూసిందే లేదు. అవునమ్మా, ఊరు తప్పించి మాకేం తెలిసే. ఈ చుట్టుపక్కల యాదాద్రి, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి. ఒకరోజు కుదుర్చుకుని వెళ్ళాలమ్మా. ఆ